విశాఖపట్నంలో హత్యకు గురైనటువంటి మౌనిక విషయంలో కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విషయం ఏంటంటే వివాహితుడైనటువంటి రవీంద్రకు, మౌనికకు 2021 నుంచి పరిచయం ఉంది. అది ఫ్రెండ్‌షిప్ యాప్ అనే ఫ్రెండ్‌షిప్ యాప్ ద్వారా వీళ్ళకు పరిచయం, స్నేహం ఏర్పడిందన్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఇది మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అయితే ఇక్కడ స్నేహం కోసం పరితపిస్తానికి, స్నేహం కోసం పరిచయాలు పెంచుకోవడానికి ఈ దరిద్రమైనటువంటి ప్లాట్‌ఫామ్‌లో ఫ్రెండ్‌షిప్ యాప్‌లు ఉద్భవించాయి. దీనివల్ల కుటుంబాలే నాశనం అయిపోతా ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఈ విశాఖపట్నంలో జరిగిన మౌనిక హత్య. వివాహితుడైనటువంటి రవీంద్ర అంతకుముందు అంటే పెళ్ళికి ముందే ఈమెతో పరిచయం ఉండడం, ఈమెతో ప్రేమాయణం, కాలయాపనం చేసిన తర్వాత మళ్ళీ పెద్దలు కుదిర్చిన సంబంధం అంటూ ఆయన వివాహం చేసుకోవడం. వివాహం చేసుకున్న తర్వాత కూడా వీళ్ళ మధ్య స్నేహ పరిచయాలు కొనసాగడం. భార్య లేని సమయంలో ఈమె మౌనికను ఇంటికి పిలిపించి, అయితే ఇంటికి పిలిచిన తర్వాత ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం, డబ్బులు అడిగిందని చెప్పేసి బ్లాక్‌మెయిల్ చేస్తుంది, డబ్బుల కోసం ఒత్తిడి చేస్తుంది. అందుకే తట్టుకోలేక ఆమెను చంపాడని చెప్పి రవీంద్ర వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ విషయంలో మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫ్రెండ్‌షిప్ యాప్. ఈ ఫ్రెండ్‌షిప్ యాప్ పేరు మీద సోషల్ మీడియాలో చాలా యాప్స్ ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వాలు, పోలీస్ విభాగం శ్రద్ధ పెట్టాలి. వివాహితులు, అవివాహితులు, ట్రాన్స్‌జెండర్సు, ఇక మన చెప్పడానికి వీలైనటువంటి క్రాస్ చాటింగ్స్ అంటే మగవాడు ఆడవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు, పిల్లలు పెద్దలు, ఇట్లా అందరూ కూడా యాప్‌లోకెళ్ళి డబ్బులు కట్టి, డబ్బులు పే చేస్తూ విస్తృతమైన అంటే బెట్టింగ్ యాప్ ఎట్టయితే వ్యసనానికి గురి చేసి దోపిడీకి గురయ్యారో, ఈ ఫ్రెండ్‌షిప్ యాప్‌ల ద్వారా కూడా అట్లాంటివంటి విశృంఖలమైనటువంటి శృంగారం జరుగుతుంది. విశృంఖలమైనటువంటి ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంది. మన ధర్మాన్ని, మన శాస్త్రాన్ని, మన సంఘ సమాజ కట్టుబాట్లని కాలరాస్తూ ఈ ఫ్రెండ్‌షిప్ యాప్‌లు బహిరంగంగా అంటే మనం ఎక్కడ చూసినా అవి యాడ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. సజెషన్ పాపప్స్ వస్తూనే ఉంటాయి. తెలిసో తెలియక దాన్ని ముఖ్యంగా యువత కుర్రవాళ్ళు చదువుకుంటున్నటువంటి బీటెక్ లాంటి చదువుకునే కుర్రాళ్ళు ఖచ్చితంగా ఈ యాప్‌లో బలవుతా ఉన్నారు. ఫ్రెండ్‌షిప్ పేరు మీద వీళ్ళు చాటింగ్ పేరు మీద బ్లూ చాటింగ్స్, వాటి పేరు అందమైన పేరు బ్లూ చాటింగ్ అని పెట్టుకుంటారు. అంటే అశ్లీలంగా మాట్లాడుకుంటారు, అశ్లీలంగా పరిచయాలు పెంచుకుంటారు, అశ్లీలంగా అలా మాట్లాడడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది. కొంతమంది గృహిణులు, కొంతమంది అంటే వివాహితులే తన భర్త వాళ్ళు కలిసే ఇట్లాంటి దందాలకు దిగుతున్న వైనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి యాప్స్ ద్వారా ఇట్లా జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇట్లాంటి పరిచయాల వల్ల అపరిచితులు దగ్గరకు వచ్చి అంటే వాళ్ళు ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ కలిసే నేపథ్యంలో కలుసుకోవడం, ఆ తర్వాత హత్యలు చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇట్లాంటి యాప్స్‌ను నిషేధించాలి. బెట్టింగ్ యాప్స్‌ని ఏ విధంగా అయితే నిషేధిస్తున్నారో స్పష్టంగా ఈ ఫ్రెండ్‌షిప్, టైమ్ పాస్, చిట్ చాట్ యాప్‌లన్నీ కూడా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. ఖచ్చితంగా ఎంత వీలైతే అంత తొందరలో ఇలాంటి యాప్‌లు నిషేధించాలనేది రిక్వెస్ట్.